ఆన్ అంటే ఎప్పుడైనా సరే రెస్టింగ్ పీరియడ్లో అనేది గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక చిన్న టేబుల్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక పెద్ద టేబుల్ ఉంది అనుకుందాం. ఓకే, ఈ టేబుల్ అండ్ ఈ టేబుల్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ టేబుల్ మీద ఒక పాయింట్ మీద ఇక్కడ నేను ఒక వస్తువుని పెట్టాను. అది అలాగే ఉంది, నిశ్చలంగా ఉంది, రెస్టింగ్ పొజిషన్లో ఉంది. సో అప్పుడు నేనేం చెప్తానంటే మై బాల్ ఈజ్ ఆన్ ద టేబుల్. ఎక్కడ కూడా వెళ్ళట్లేదు, పరిగెత్తట్లేదు, నిలబడట్లేదు, జస్ట్ కూర్చుంది, రెస్టింగ్ పీరియడ్లో ఉంది. అప్పుడు మనం ఏమనొచ్చు అంటే ఆన్ అని చెప్పి యూస్ చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడి నుంచి ఇక్కడికి నేను తీసుకెళ్తున్నాను, ఒక ప్లేస్కి తీసుకెళ్తున్నాను, అప్పుడు నేను అపాన్ అని చెప్పి యూస్ చేయొచ్చు. అపాన్ అని చెప్పి యూస్ చేయొచ్చు. ద డాగ్ ఈజ్ ఆన్ ద కౌచ్. ఇక్కడ ఒక సోఫా ఉంది, ఆ సోఫా మీద మా డాగ్ కూర్చొనింది, కుక్క కూర్చొనింది. అప్పుడు నేనేం చెప్తున్నానంటే ద డాగ్ ఈజ్ ఆన్ ద కౌచ్. ద డాగ్ ఈజ్ ఆన్ ద కౌచ్. ఊరికే సోఫాలో కూర్చుంది, అది ఇక్కడికి పరిగెత్తట్లేదు, ఎగరట్లేదు, దూకట్లేదు, ఊరికే కూర్చుంది, రెస్టింగ్ పొజిషన్లో ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఏం యూజ్ చేశాను, ఆన్ యూజ్ చేశాను. అలా కాకుండా మడ్ హౌస్ ఈజ్ బిల్ట్ అపాన్ బ్రిక్స్ అని చెప్పి యూజ్ చేస్తున్నాం. మా మడ్ హౌస్ని బ్రిక్స్ మీద కట్టారు అన్నట్టుగా.